నమస్తే. నేను మీ సిద్ధాంత రాఘవేంద్ర. గతంలో ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో భాగంగా నేను అందించినటువంటి అనేక జ్యోతిష ఫలితాలు అక్షర సత్యాలుగా మారటం మీరందరూ గమనించే ఉంటారు. ఉదాహరణకు రాజకీయాల గురించి నా ప్రిడిక్షన్స్ ఇవ్వటం అనేది 2009 నుంచి మొదలైతే అది ఇప్పటి వరకు పరంపర సాగుతూ వచ్చింది. 2014లో ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఎన్ని సీట్లతో గెలుస్తుంది, వాళ్ళు ఎవరెవరికి పోటీ పోలీసులు రావడానికి అవకాశం ఉంది అనే అంశం గురించి నేను చెప్పినప్పుడు అవన్నీ కూడా 100కి 100 పాళ్ళు నిజాలుగా మాట ఉండేది మీరు గమనించుండొచ్చు. అలాగే 2014లో దేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి ప్రధానమంత్రి అవుతారనే దాని నుంచి నేను చెప్పిన ఫలితాలు కూడా 100కి 100 పాళ్ళు అక్షరత్యాలుగా మాట అనేది జరిగింది. అలాగే ఈ మధ్యన జరిగినటువంటి 2018 తెలంగాణ ఎన్నికలు కానివ్వండి, 2023 తెలంగాణ ఎన్నికలు కానివ్వండి, అలాగే కర్ణాటక, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల గురించి నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా 100కి 100 పాళ్ళు నిజమవటం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ స్టేజెస్లో ఎలక్షన్లు జరుగుతున్నప్పటికీ కూడా ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా అందరి చూపు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి అయినటువంటి ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. ఎంతో ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మనం గమనించవచ్చు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది, ముఖ్యంగా ఏ పార్టీకి అసెంబ్లీ సీట్లు ఎన్ని వస్తాయి, పార్లమెంట్ సీట్లు ఏ పార్టీకి ఎన్ని వస్తాయి, చివరగా ఏ పార్టీ ఎన్ని సీట్లతోటి అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది అనే అంశాల గురించి అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా గత కొంతకాలం నుంచి నేను గ్రౌండ్ లెవెల్లో రకరకాల మార్గాల ద్వారా డేటా సేకరించి అది రకరకాల విధి విధానాల ద్వారా పరిశీలించి పరిశోధించి ఆ ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సాధారణంగా ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికలే కాదు, ఏ విషయం గురించి అయినా సరే ఒక జ్యోతిషవేత్తగా, ఒక జ్యోతిష పండితుడిగా ఫలితాలు చెప్పాలి అని అంటే సాధారణంగా అనేక రకాల మార్గాల్ని ఆయా పండితులు అవలంబిస్తూ ఉంటారు. ఉదాహరణకి డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని కేపీ అస్ట్రాలజీ, వేదిక్ అస్ట్రాలజీ, వెస్టర్న్ అస్ట్రాలజీ, నాడీ అస్ట్రాలజీ, క్యాస్ట్రోగ్రఫీ, న్యూమరాలజీ, ఇలా అనేక రకాల సిద్ధాంతాలను అనుసరించి ఆయా వ్యక్తులు గెలుస్తారా, ఓడుతారా అనేది గురించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాధారణంగా ఒక నియోజకవర్గంలో అది పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, ఒక నియోజకవర్గంలో పోటీ పడేటువంటి ప్రధాన అభ్యర్థుల యొక్క పేర్లతో పాటు వారి యొక్క జనతేదీ వివరాలు సేకరించడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది మనం ఇండివిజువల్గా గణించుకొని తర్వాత మొత్తం రాష్ట్రం మీద ఎవరికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేది ఒక కంక్లూడింగ్కి వచ్చిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇప్పుడు కనుక గమనించినట్లయితే ఈ రాజకీయాల్లో పోటీ చేసే కొంతమంది వ్యక్తులు, కొంతమంది నాయకుల యొక్క జనతేదీ వివరాలు అనేది అన్ని సమయంలో అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో నిమిత్త జ్యోతిష్యము, జీవనాడి, ప్రశ్నా జ్యోతిష్యము, క్యాస్ట్రోగ్రఫీ లాంటి సిద్ధాంతాలను అనుసరించి మనం దాని గురించి ఒక కంక్లూడింగ్ వచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వివరాలన్నీ జ్యోతిషపరమైనటువంటి లాజిక్స్, లెక్కలు ఇలాంటి అన్ని విషయాలన్నీ కూడా చెప్పి మీకు నేను బోరు కొట్టించను. సూటిగా ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారు అనే దాని గురించి మీకు సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. తద్వారా మీకు సహకరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో 2019 సంవత్సరంలో అప్రతిహతంగా అద్భుతమైన రీతిలో 151 సీట్లు సాధించడం ద్వారా అధికారాన్ని చేదించుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాబినెట్లో భాగంగా బహుశా సుమారుగా 24 మందిని మినిస్టర్స్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది నాకు అవగాహనంత మేర. ఆ తర్వాత రెండో విడతలో భాగంగా ఇంకో 15 మందికి పోర్టుఫోలియోస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వీరిలో ఈ 2024 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో
ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, ఎంతమంది గెలుస్తున్నారు, ఎంతమంది ఓడిపోతున్నారు అనే విషయం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రకంగా తీసుకున్నట్లయితే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీరు గతంలో మంత్రిగా కూడా చేయడం జరిగింది. అలాగే వీరి ప్రత్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? రామచంద్రారెడ్డి గారి జాతకం ఈ విధంగా ఉంది, తర్వాత చల్లా రామచంద్రారెడ్డి గారి జాతకం ఈ విధంగా ఉంది, పెద్దిరెడ్డి గారి జాతకం ఈ విధంగా ఉందని చెప్పి విశ్లేషణ చేస్తూ పోతే అది చాలా సమయం పట్టచ్చు. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని మేము చేసుకొని మీకు సూటిగా టు ది పాయింట్ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఆ రకంగా తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. వీరి యొక్క ప్రత్యర్థి టీడీపీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. వీరిద్దరు ఎవరు గెలుస్తారు? ఎస్, యు ఆర్ రైట్. పొంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 100% గెలుస్తున్నారు. ఈయనకి సమీప భవిష్యత్తులో ఎదురనేదే లేదని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి జాతకం వీరిది. 100% పొంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైసీపీ పార్టీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుస్తున్నారు. ఆ తర్వాత ఇక రెండో వ్యక్తి అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోన్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థిగా టీడీపీ నుంచి కోట్ల జయసూర్య రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? ఈ ఇద్దరిలో వారి జాతక బలాన్ని అనుసరించి ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీరు గమనించినట్లయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మినిస్టర్గా చేయడం జరిగింది. వీరు ఈ డోన్ నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థి అయినటువంటి కోట్ల జయసూర్యారెడ్డి గారి మీద. వీరు కూడా 100% గెలుస్తున్నారు. డోన్ నియోజకవర్గంలో గెలుపు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని వరించబోతుంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పీడిక రాజేంద్ర దొర గారు సాలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ నుండి గుమ్మడి సంధ్యారాణి గారు పోటీ చేస్తున్నారు. మరి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పీడిక రాజేంద్ర దొర గారు గెలుస్తున్నారా? ఎస్, 100% వీరు కూడా మంచి మెజారిటీతోటి విజయాన్ని సాధించడం ద్వారా ముందుకెళ్ళబోతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. తర్వాత మరొక నియోజకవర్గం అయినటువంటి సర్వేపల్లి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మినిస్టర్గా 2వ విడతలో చేయడం జరిగింది. వీరి యొక్క వీరి మీద ప్రత్యర్థి అయినటువంటి టీడీపీ పార్టీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? మీరు గమనించినట్లయితే సర్వేపల్లి నియోజకవర్గంలో 100% కాకాని గోవర్ధన్ రెడ్డి గారు విజయాన్ని చేజిక్కిపోతున్నారంటంలో ఎటువంటి అసక్తి లేదు. తర్వాత మరొక కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే చీపురుపల్లి అనగానే మనకు గుర్తొచ్చేది మాన్యశ్రీ బొత్స సత్యనారాయణ గారు. వీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా ఉన్నారు. వీరు చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ నుంచి కిమిడి కళా వెంకట్రావు గారు పోటీ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీరు గమనించినట్లయితే 100% చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ గారు గెలవబోతున్నారంటంలో ఎటువంటి శక్తి లేదు. మరొక కాన్సెన్స్ అయినటువంటి కడవగన గమనించినట్లయితే అంజద్ భాషా గారు వైసీపీ గవర్నమెంట్లో మంత్రిగా చేయడం జరిగింది. వీరి ప్రత్యర్థిగా రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి అంజద్ భాషా గారు మంత్రిగా ఉన్నారు గతంలో. వీరి మీద ప్రత్యర్థి టీడీపీ పార్టీ నుండి రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో అంజద్ భాషా గారు గెలుస్తున్నారు, విజయాన్ని చేజిక్కిపోతున్నారు. తర్వాత మరొక అభ్యర్థి దాడిశెట్టి రాజా గారు. ఈ దాడిశెట్టి రాజా గారు
వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా చేస్తున్నారు. వీరు తుని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి ప్రత్యర్థి టీడీపీ పార్టీ నుండి యనమల దివ్య గారు పోటీ చేస్తున్నారు. మరి ఈ తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా గారు, యనమల దివ్య గారు ఇద్దరు తలపడుతున్న సమయంలో గెలుపు ఎవరిని వరించబోతుంది అని గమనించినట్లయితే ఎస్, యు ఆర్ రైట్. మరలా ఈ నియోజకవర్గంలో కూడా దాడిశెట్టి రాజా గారు విజయాన్ని కైవసం చేసుకుంటున్నారు. మంచి మెజారిటీతో వీరు గెలవబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మరొక అభ్యర్థి అయినటువంటి పాముల పుష్ప శ్రీవాణి గారు, వీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో డిప్యూటీ సీఎంగా పనిచేయడం జరిగింది. వీరు కురుపాం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ నుండి తోయక జగదీశ్వరి గారు పోటీ చేస్తున్నారు. ఈ జగదీశ్వరి గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పాముల పుష్ప శ్రీవాణి గారు ఈ ఇద్దరిలో ఎవరు గెలవడానికి అవకాశం ఉంది అని తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా 100% పాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పాముల పుష్ప శ్రీవాణి గారు 100% పాలు గెలుస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే నేను ఈ పరిశీలన చేసేటప్పుడు మిగతా నియోజకవర్గాలతో పోల్చుకున్నట్లయితే ఈ కురుపాంలో ఈ పాముల పుష్ప శ్రీవాణి గారు, జగదీశ్వరి గారి వివరాల గురించి స్టడీ చేసేటప్పుడు కొంత ఒత్తిడికి లోనవడం జరిగింది. ఎందుకంటే ఇద్దరు జాతకాలు కూడా నువ్వా నేనట్ట ఉన్నాయి అన్నమాట. అంటే ఒక కోణంలో చూసినప్పుడు జగదీశ్వరి గారి జాతకం బాగుంది, ఇంకో కోణంలో చూసినప్పుడు శ్రీవాణి గారి జాతకం బాగుంది. అసలు ఎవరు గెలుస్తారని చెప్పడం అనేది ఇది ఆల్మోస్ట్ అంత ఈజీ కాదని చెప్పుకోవచ్చు. కానీ కొంత ఎడ్జ్ అనేది శ్రీవాణి గారికి ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి నేను శ్రీవాణి గారికి గెలవడానికి అవకాశం ఉందని మీ ముందు వినిపించుకుంటున్నాను. ఇక మరికొందరైనటువంటి జాతకాలను కూడా మనం పరిశీలించి మిగతా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Like and subscribe Eagle Media Works.